నమస్తే ఎవ్రీవాన్. ఒక గ్రామం పక్కనే ఒక విస్తారమైన అడవి ఉంది. అక్కడ ఎత్తైన చెట్లు, రంగురంగుల పూలు, నిలవెత్తు కొండలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ అక్కడ ఒకటి మాత్రం ఎవ్వరికీ కనిపించదు. అది గాలి. గాలి లేకపోతే చెట్లు ఊపిరి తీసుకోలేవు, పూలు వాసన పంచలేవు, మనుషులు ఒక్క క్షణం కూడా శ్వాస తీసుకోలేరు. అయినా గాలి తన గొప్పతనం చెప్పుకోదు. నేనే కారణమని ఎప్పుడూ చెప్పదు. ఒకరోజు అడవంతా భయంకరమైన ఎండ, చెట్లు వాడిపోతున్నాయి, పక్షులు అలసిపోతున్నాయి, మనుషులకు శ్వాస తీసుకోవడమే కష్టం. అప్పుడు అందరికీ అర్థమైంది, కనిపించనిదే అత్యవసరమని. ఉప్పు కనిపించదు, కానీ ఆహారానికి అదే రుచి. ఆక్సిజన్ కనిపించదు, కానీ జీవితం దానిపై నిలబడి ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఆక్సిజన్ లాంటి మనుషులు ఉంటారు. వాళ్ళు గొప్పగా మాట్లాడరు, లైమ్ లైట్లో ఉండరు, అంటే కనిపించకుండా జీవం ఇస్తారు. వాళ్ళు ఏ ఆశలు చూపరు, కానీ వాళ్ళు ఉన్నంతకాలం మన జీవితం ప్రశాంతంగా సాగుతుంది. వాళ్ళు దూరమైన తర్వాత మనకు అర్థమవుతుంది, వాళ్ళే మన జీవితానికి నిజమైన ప్రాణం అని. కనిపించని ఉప్పు ఆహారానికి ప్రాణం, కనిపించని గాలి శ్వాసకు ప్రాణం, కనిపించని కొంతమంది మనుషులు మన జీవితానికే ప్రాణం. Like, subscribe and stay connected.